ఇప్పుడు మనం కొన్ని అనువాదాలు తెలుసుకుందాం, కొన్ని వాక్యాలు తెలుసుకుందాం. హిందీలో ఎప్పుడు పదాలే కాకుండా వాక్యాలు కూడా మనం నేర్చుకోవాలి. కాబట్టి కొన్ని అనువాదాలు, కొన్ని వాక్యాలు ఇప్పుడు నేర్చుకుందాం. సులభంగా బాగా గమనించండి. मैं क्या बोल रहा हूं आप ध्यान से सुनिए. मैं क्या बोल रहा हूं आप ध्यान से सुनिए. నేను చెప్పేది మీరు ధ్యానంగా వినండి. अभी हम वाक्यों शुरू करेंगे, अनुवाद शुरू करेंगे. एक एक वाक्य आप सीखिए, బాగా నేర్చుకోండి. तुम फजूल परेशान, तुम फजूल परेशान हो रही हो. तुम फिजूल परेशान हो रही हो. तुम फजूल परेशान हो रहे हो. అనవసరంగా ఎందుకు బాధపడుతున్నావు, పరేషాన్ అవుతున్నావు? ఫిజూల్ అనవసరం. घबराओ मत, భయపడవద్దు. मुझे तुम पर गर्व है, నాకు నీ పైన గర్వం ఉంది, నువ్వంటే గర్వం ఉంది. तुम पर गर्व है, गर्व గర్వము. मुझे विश्वास है आप सफल होगी, నాకు నమ్మకం ఉంది మీరు సఫలీకరణ చెందుతారు, రిజల్ట్ మంచిగా పొందుతారు. आप सही रास्ते पर है, మీరు సరైన బాటలో ఉన్నారు. చీర్ కర్ ఆగే బడో, ధైర్యంగా ముందుకు సాగిపో. వాహ్ आपके साथ है, వాహ్ आपके साथ है, అతను నీకు తోడుగా ఉంటాడు. हम आपके साथ है, నీకు తోడుగా మేమున్నాము. हम आपको साथ देंगे, మేము మీకు తోడుగా ఉంటాము. बहुत अच्छा है, చాలా బాగుంది. बहुत చాలా. आपने बड़ी मदद की, మీరు చాలా సపోర్ట్ చేశారు. आपने काम खूब निभाया, మీరు పనిని బాగా చేశారు. तुम्हारा काम ठीक है, మీ పని బాగుందా? आप क्या खूब खिलाड़ी है, आप क्या खूब खिलाड़ी है, మీరు ఎంత ఆటగాళ్ళు. आपका अभिनय ప్రశంస యోగ్యత, మీ నటన ప్రశంసించదగినది. సౌందర్య మేరా దోస్త్ హై, సౌందర్య నా స్నేహితురాలు. तुम्हारी प्रशंसा में हाल तालियों से गूंजने लगा, నీ ప్రశంస వల్ల హాల్ అంతా కూడా చప్పట్లతో నిండిపోయింది. मुझे इस संबंध में कोई जानकारी नहीं, ఈ విషయం గురించి నాకు ఏమీ తెలియదు. मुझे कोई शिकायत नहीं, నాకు ఫిర్యాదు ఏమీ లేదు. ऐसा नहीं हो सकता है, అలా జరగడానికి అవకాశం లేదు. मुझे कुछ भी नहीं चाहिए, నాకు ఏమీ వద్దు. मुझे నాకు कुछ भी ఏమీ नहीं వద్దు, चाहिए नहीं चाहिए వద్దు. या सच नहीं, ఇది నిజం కాదు. या ఇది, ఏ सच नहीं, ఏ ఇది सच నిజము, नहीं కాదు. आप मेरे अनुरोध टाल नहीं सकेगा, నా విజ్ఞప్తి మీరు పోస్ట్ పోన్ చేయలేరు. सभी प्रयास, अन्नी विधाला. वाह इससे कभी सहमत ना होगी, ఆమె దీనిని అంగీకరించదు. वाह इसके लिए कभी राजी ना होगी, ఆమె దీనికి ఎప్పుడు అంగీకరించదు. तुमने अभी तक काम क्यों नहीं किया, ఇప్పటి వరకు నువ్వు పని ఎందుకు చేయలేదు? మేరే బీచ్ మే నా బోలో,
మధ్యలో మాట్లాడవద్దు. మేరీ బాత్ మత్ కాటో, నా మాటకు అడ్డు రాకు. తుమ్ అకారణ్ గుస్సా హో రహే హో, కారణం లేకుండా నీకు కోపం వస్తుంది. దోష్ కిస్కా హై, దోషం ఎవరిది? నారాజ్ నా హో, కోపపడవద్దు. మై విశ్వాస్ నా కర్ సఖీ, వాహ్ ఈమాన్దార్ నహీ హై. మై విశ్వాస్ నా కర్ సఖీ, వాహ్ ఈమాన్దార్ నహీ హై. అతను నమ్మకస్తుడు కాదని నేను నమ్మలేకపోయాను. వా బక్వాస్ మే వక్త్ బర్బాద్ కర్తా హై, అతను పోచుకోలు కబుర్లు చెప్పి సమయం వృధా చేస్తాడు. ఉస్నే మేరీ విశ్వాస్ కో అఘాత్ లగాయా హై, వాడు నా నమ్మకాన్ని వమ్ము చేశాడు. ఉస్కో వావోనా హై, దానికి అది కావాలి. వాహ్ గదా హై, వాడు గాడిద. ఆప్ వ్యర్థ మే లాల్ పీలే హో రహీ హై, మీరు అనవసరంగా కోపడుతున్నారు. లాల్ పీల్ కోపము, గుస్సా, నారాజ్, లాల్ పీల్ ఈ మూడు కూడా కోపము అని చెప్పడానికి పనికొస్తాయి. మై ఆప్సే కదాపి బాత్ నా కరుంగా, నేను మీతో ఎప్పుడూ మాట్లాడను. మై ఆప్సే కభీ భీ బాత్ నహీ కరుంగా, నేను నీతో ఎప్పుడూ మాట్లాడను. హమారీ బోల్చాల్ బంద్ హై, మా మధ్య మాటలు లేవు. బోల్చాల్ బాల్చీత్ అనొచ్చు, మాటలు లేవు అంటే మాటలని బాల్చీత్ బోల్చాల్ అని కూడా అనొచ్చు. హమారా బోల్చాల్ బంద్ హై, మా మధ్య మాటలు లేవు. హమారీ బాత్చీత్ బంద్ హై, మా మధ్య మాటలు లేవు. ఘార్ కర్ దేఖ్నా అసభ్యత హై, కోపంగా చూడటం సభ్యత కాదు. ఘోర్ కర్ దేఖ్నా అసభ్యత హై, కోపంగా చూడటం సభ్యత కాదు. క్యా తుమ్ అప్నా వాయిదా భూల్ గయా, ఏంటి నువ్వు చేసిన వాగ్దానాన్ని మర్చిపోయావా? వాయిదా, వాగ్దానం. హర్ బాత్ కా మజాక్ మత్ ఉడావ్, ప్రతిదానికి వేళాకోళం చేయొద్దు. వా కిస్ భీ కామ్ కా నహీ, అతను దేనికి పనికిరాడు, అతను ఎందుకు పనికిరాడు. తుమ్ బడే చిడ్చిదే స్వభావకే హో, నువ్వు చిటపట్లాడే స్వభావం కలవాడివి. ఉస్సే తంగ్ హో గయా, ఉస్సే తంగ్ హో గయా హూ, అతనితో విసిగెత్తిపోయాను. మైనే ఆప్కా క్యా బిగాడా హూ, నేను మీకు ఏం అపకారం చేశాను. అభి కిసీ ప్రకార్ బాతోం కో నిప్టాయియే, ఇప్పుడు ఏదో విధంగా విషయం సరిపెట్టు. ఇప్పుడు ఏదో విధంగా విషయం సరిపెట్టు. ఆప్ హోష్ మే తో హై, తెలుగులో ఉన్నావా? తెలుగులో ఉన్నారా? మేరీ ఆంఖో సే దూర్ హో జాओ, మేరీ ఆంఖో సే దూర్ హో జాओ, నా కంటికి కనపడవద్దు. హమారే నజరోं से दूर हो जाओ, మా కంటి నుంచి దూరం వెళ్ళిపో, మా కనపడొద్దు. అబ్ ఏక్ దూసరోं से हाथ मिलाओ, ఇప్పుడు ఇద్దరు చేతులు కలుపుకోండి. తుమ్ ఇస్సే బచ్కర్ నహీ జా సక్తే, నువ్వు దీనిని తప్పించుకొని పోలేవు. తుమ్ ఏక్ జగడా ఇన్సాన్ హై, నువ్వు జగడా పెట్టుకునేవాడివి. తుమ్ ఏక్ జగడా కర్నే వాలా ఇన్సాన్ హై, నువ్వు తగాదా పెట్టుకునేవాడివి. యా సబ్ తుమారీ బద్మాషీ హై, ఇదంతా నీ అల్లరే. తుమే అప్నే శబ్ద్ వాపసి లేనే హోగి, నువ్వు నీ మాటలు వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. తుమే అప్నే శబ్ద్ వాపస్ లేనే హోగి, నువ్వు నీ మాటలు వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. इस प्रकार बात करना आपको शोभा नहीं, इस प्रकार बात करना आपको शोभा नहीं देता है, ఈ విధంగా మాట్లాడటం మీకు మంచిది కాదు. ముజే ఆంఖోं మత్ దిఖాओ, నీ కళ్ళు నాకు చూపించొద్దు. ముజే ఆంఖే నా దిఖాओ, కళ్ళు చూపించవద్దు. కృపయా ఫిర్ సే కహియే, దయచేసి మళ్ళీ చెప్పండి.
క్షమా చాహూంగా, క్షమించమని కోరుకుంటున్నాను. మైతో మజాక్ కర్ రహా థా, నేను సరదాగా అన్నాను. మాఫీ మాంగియే, క్షమాపణ కోరు. కోయి అర్జ్ నహీ, పర్వాలేదు. ఐసా సభీకే సాత్ హోతా హై, ఇలా అందరితో జరుగుతుంది, అందరికీ జరుగుతుంది. మేరీ తరఫ్ సే క్షమా మాంగే, నా తరపున క్షమాపణ అడగండి. ఆప్నే ఫజూల్ మే యహీ జమేలా మోల్ లియా, ఆప్నే ఫజూల్ మే యా జమేలా మోల్ లియా, మీరు ఉత్తి పుణ్యానికి కష్టాలు కొని తెచ్చుకున్నారు. జో హువా సో హువా, జరిగిందేదో జరిగిపోయింది. ఉన్మే తూతూ ఓ గయా, వారి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. తూతూ మనస్పర్ధలు. వా మస్త్ మౌలా హై, అతను షోకిల్లా రాయుడు. దోనో బాయి మే ఆకాశ్ పాతాల్ కా అంతర్ హై, ఇద్దరి మధ్య దోనో భాయి మే ఆకాశ్ పాతాల్ కా అంతర్ హై, ఇద్దరి అన్నదమ్ముల మధ్య ఆకాశం భూమి అంత తేడా ఉంది. హవాయి కే లియే బనానే సే కోయి లాభ్ నహీ, గాలి మేడలు కట్టడం ఉపయోగం లేదు. ఆద్మీకి ఇజ్జత్ కపడే హోతీ హై, బట్టల వల్లనే మనిషికి గౌరవం లభిస్తుంది. హర్ చీజ్ వక్త్ హోతా హై, ప్రతిదానికి టైం ఉంటుంది. తాలి దోనో హాథోం సే బస్తీ హై, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వినపడతాయి. మేరే లియే దో వక్త్ కి రోటీ జుటానా భీ ముష్కిల్ హై, రెండు పూట్ల తిండికి కష్టంగా ఉంది. గయా వక్త్ ఫిర్ హాత్ నహీ ఆతా, గడిచిపోయిన కాలం తిరిగి రాదు. చుప్ మానే ఆది మర్జీ, మౌనం అర్ధంగీకారం. ఏక్ గంటే కా సఫర్ హై, ఒక గంట ప్రయాణం. యా యాత్ర లంబీ హై, ఇది దూర ప్రయాణం. ఆప్ రైల్ సే జాయేంగే యా హవాయి జహాజ్ సే, మీరు రైల్లో వెళ్తారా లేదా విమానం మీద? ఆప్ కహా రహేంగే, మీరు ఎక్కడ బస్ చేస్తారు? క్యా ఆప్నే టికెట్ ఖరీదు లియా, ఏంటి మీరు టికెట్ కొనుక్కున్నారా? చలియే సాత్ సాత్ హైదరాబాద్ చలా జాయ్, చలియే సాత్ సాత్ హైదరాబాద్ చలా జాయ్, పదండి ఇద్దరం కలిసి హైదరాబాద్ వెళ్దాం. మై ఏక్ సప్తా తక్ మద్రాస్ మే రహూంగా, నేను ఒక వారం మద్రాసులో ఉంటాను. ఇస్ వక్త్ తుమ్ గర్మీకి చుట్టియా కహా బితావోగి, ఈ సంవత్సరం వేసవి సెలవులు ఎక్కడ గడుపుతారు? మై షాయద్ కశ్మీర్ జాऊंगा, నేను బహుశా కశ్మీర్ వెళ్తాను. ముజే పర్యాటకంగా పథ్ ప్రదర్శన్ కహా మిల్ సక్తా హై, నాకు టూరిస్ట్ గైడ్ ఎక్కడ దొరుకుద్ది? మై భారత్ భ్రమణ్ పర్ జానే వాలా హూ, నేను భారతదేశం తిరగడానికి వెళ్తున్నాను. వా పూరే దేశ్ కా భ్రమణ్ కర్ చుకా హై, అతడు భారతదేశం అంతా తిరిగి వచ్చాడు. వా అకేలీ హీ యాత్ర కర్ రహే హై, వా అకేలే హీ యాత్ర కర్ రహే హై, ఆమె ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది. ముఝే అభీ భీ నిశ్చయ కర్నా బాకీ హై, నేను ఇంకా నిర్ణయించుకోలేదు. సంగ్రహాలయ మే దేఖ్నే మే మేరీ బహుత్ రుచి హై, పురావస్తు సంగ్రహాలయాలను చూడటానికి నాకు చాలా కోరికగా ఉంది. క్యా ఆప్ విదేశ్ జా చుకే హై, ఏంటి మీరు విదేశాలకు వెళ్ళారా? ముझे अपने नौकरी के दौरान काफी यात्रा करनी पड़ती है, ఉద్యోగ రీత్యా నేను చాలా ప్రయాణం చేయవలసి ఉంటుంది. యాత్రా సే శిక్షా మిల్తీ హై, ప్రయాణం వల్ల విజ్ఞానం వస్తుంది. క్యా ఆప్కి యాత్రా బిల్ మే రానా ఔర్ ఖానా షామిల్ హై, టూర్ ఛార్జీలలో వసతి భోజనం కూడా కలిసి ఉంటాయా? తాకి అంటే సో దట్, తాకి అంటే
సో దట్, తాకి, తాకి అంటే సో దట్. మై అప్నే బాయి కో పహుంచానే జా రహా హూ, నేను నా తమ్ముడిని పంపించడానికి వెళ్తున్నాను. అగలా స్టేషన్ ఢిల్లీ హై, వచ్చే స్టేషన్ ఢిల్లీ. గాడి సమయ సే హీ చల్ రహీ హై, బండి టైంలోనే నడుస్తుంది. గాడి సమయ సే నీచే చల్ రహే హై, బండి మామూలు టైం కన్నా ఆలస్యంగా నడుస్తుంది. కూలియోं का डिब्बे के अंदर जाने की आज्ञा नहीं, కూలోళ్ళు కంపార్ట్మెంట్ లోపల వెళ్ళడానికి అనుమతి లేదు. గాడి छूटने ही वाली है, బండి బయలుదేరే సమయం అయింది. రైల్ గాడి अब नजरों से ओझल हो चुके हैं, రైలు బండి ఇప్పుడు కనుచూపుకు దాటిపోయింది. గాడి छूटने में अभी भी आधा घंटा बाकी है, బండి బయలుదేరడానికి ఇంకా అరగంట సమయం ఉంది. జీ హూ శ్రీమాన్, అలాగేనండి. యహీ రహా హమారా డిబ్బా, ఇది మనం ఎక్కే పెట్టి. గార్డ్నే సీటీ దేది, గార్డు ఈల కొట్టాడు, ఈల ఇచ్చాడు. కిసీనే జంజీర్ ఖీంచ్ లియా, ఎవరో చైన్ లాగారు. జంజీర్ చైన్. రైల్వే స్టేషన్ ఏక్ రైనిక్దార్ జాగా హై, రైల్వే స్టేషన్ రణగొణ ధ్వనులు వినిపించే చోటు. కార్ సర్వీస్ కర్వాలియా, కార్ సర్వీస్ చేయించాను. ఢిల్లీ సే ముంబై జానే వాలి కౌన్ సా విమాన్ హై, ఢిల్లీ నుండి ముంబై వెళ్ళే విమానం ఏది? మై విమాన్ ద్వారా జా రహా హూ, నేను విమానంలో వెళ్తున్నాను. వే హమారా విమాన్కి ఘోషణ కర్ రహా హై, మన విమానం గురించి ప్రకటన వస్తుంది. ఆప్నే అప్ని సామాన్కే పచ్చి సావధాన్ సే రక్కో, మీ సామాన్ రసీదు భద్రపరచుకోండి. విమాన్ ఉడనే వాలా హై, విమానం ఎగురుతుంది. ఉడాన్ కో రద్దు కర్ దియా, విమానం రద్దు చేశారు. వా జహాజు ద్వారా అమెరికా గయా, అతను నౌక ద్వారా అమెరికా వెళ్ళాడు. సముద్రమే జ్వారా భాట ఆనే సే హమారా హాలత్ దమనీయ హో గయే, సముద్రములో అలజడి రాగానే మా పరిస్థితి దమనీయమైంది. జ్వారా బాట అలజడి. హమారా జహాజ్ కబ్ ప్రస్థాన్ కర్ రహా హై, మన ఓడ ఎప్పుడు బయలుదేరుతుంది? హమారే పాస్ నగర్ నిగమ్ ద్వారా మాన్యతా ప్రాప్త్ రేట్ లిస్ట్ హై, పురపాలక సంఘం నుంచి ఒప్పుకోబడిన రేట్ లిస్ట్ మా దగ్గర ఉంది. బక్సాకో డిక్కీ మే రఖ్ దో, ఈ పెట్టిన డిక్కీలో పెట్టు. హూ సరే. యహీ బస్ స్టాప్ హై, ఇదే బస్ స్టాప్. అగ్లీ బస్ కబ్ ఆయేగి, తర్వాత బస్ ఎప్పుడు వస్తుంది? 20 మినిట్స్ సే అధిక్ నహీ, 20 నిమిషాల లోపే, 20 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. వారహి ఆప్కి బస్, అదిగో మీ బస్. అంతర్రాష్ట్రీయ బస్ అడ్డా కహా హై, అంతర్జాతీయ బస్ స్టేషన్ ఎక్కడుంది? యా బస్ కబ్ తక్ జాకర్ సమాప్త్ హోతీ హై, ఈ బస్ ఎక్కడ దాకా వెళ్ళి ఆగిపోతుంది? ఇస్కా మార్గ్ వృత్తాకర్ హై, ఇది వృత్తాకారంలో నడుస్తుంది. శ్రీమాన్ ఆప్కి వాపస్ జల్దీ హోగి, అయ్యా మీరు త్వరగా వస్తారా? తస్రీఫ్ రఖియే, దయచేసి కూర్చోండి. ఈ రకంగా మనం సెంటెన్సెస్ ని నేర్చుకున్నాం. సో కాబట్టి హిందీలో మాట్లాడటానికి ఈ సెంటెన్సెస్ మనకి చాలా ఉపయోగపడతాయి.